హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 17th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే భారత్కు శుభాంశు శుక్లా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ను సందర్శించిన తొలి భారత వ్యోమగామిగా శుభాంశు శుక్లా రికార్డు సృష్టించడం జరిగింది. గత నెల చూసాము శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ 14 రోజుల పాటు ఉండి భూమి మీదకు రావడం జరిగింది శుభాంశు శుక్లా. సో భారత తొలి వ్యోమగామిగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు శుభాంశు శుక్లా భారత్కు రానున్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా ఐఏఎస్కు వెళ్ళి వచ్చిన శుభాంశు శుక్లా ప్రధాని మోదీతో భేటీ అవ్వనున్నారు. ఈ నెల 23 ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించాలని ప్రకటించడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే 2023లో చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయినప్పటి నుంచి. సో ఆ రోజుని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించాలి అని ప్రకటించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలో శుభాంశు శుక్లా పాల్గొంటారు. సో చంద్రయాన్-3 అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే దోమల నివారణకు గాంబూసియా. వర్షాకాలంలో దోమల ద్వారా సంక్రమించే మలేరియా, ఫైలేరియా, డెంగీ తదితర వ్యాధులను నియంత్రించేందుకు 36 కేంద్రాల్లో 1,00,000 గాంబూసియా చేపలను ప్రభుత్వం పెంచుతుంది. వీటిని గ్రామాలు, మున్సిపాలిటీలలో, మురుగునీటి కాలువలు, కుంటలు, నీటి నిల్వ ప్రాంతాలలో ఆవాసాన్ని ఏర్పరచుకొని పెరుగుతున్న దోమలను నివారించేందుకు పంపిణీ చేయనుంది. గాంబూసియా చేపలను వేటికి ఉపయోగిస్తారు అంటే దోమలను నివారించడానికి ఉపయోగించేటివే గాంబూసియా చేపలు. ఇవి దోమల లార్వాను తింటాయి. సో అలా తినడంతో దోమల జనాభా అనేది పెరగకుండా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ చూస్తే మాజీ కెప్టెన్ బాబ్ సింప్సన్ మృతి. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బాబ్ సింప్సన్ కన్నుమూశారు. 1957, 1978 వరకు 68 టెస్టులు, 2 వన్డేల్లో ఆసీస్కు ప్రాతినిధ్యం వహించారు. 1986 నుంచి 1996 వరకు ఆస్ట్రేలియా జట్టుకు కోచ్గా కూడా వ్యవహరించడం జరిగింది బాబ్ సింప్సన్. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే గుకేష్కు 6వ స్థానం. సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బ్లిట్జ్ టోర్నమెంటును ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ ఉమ్మడిగా 6వ స్థానంలో ముగించాడు. మొత్తంగా 18 పాయింట్లతో లిమ్ క్వాంగ్ వియత్నాంతో కలిసి ఉమ్మడిగా 6వ స్థానంలో నిలిచాడు. ఆరోనియన్ అమెరికా 24.5తో టైటిల్ను కైవసం చేసుకున్నాడు. సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బ్లిట్జ్ టోర్నమెంటులో టైటిల్ను గెలుచుకున్నది అమెరికాకు చెందిన ఆరోనియన్. భారతదేశానికి చెందిన దొమ్మరాజు గుకేష్ 6వ స్థానంలో ఉన్నాడు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే 2024 నాటికి జీఎస్టీలో ఒకే స్లాబు. ప్రతిపాదిత వస్తుసేవల పన్ను జీఎస్టీ సంస్కరణలను నెక్స్ట్ జెన్ జీఎస్టీగా ఒక ఉన్నతాధికారి విశదీకరించారు. భవిష్యత్తులో క్రమంగా సింగిల్ ట్యాక్స్ స్లాబ్గా మారేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రతిపాదిత కొత్త జీఎస్టీ విధానంలో 5%, 18% స్లాబులు మాత్రమే ఉండడంతో ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేస్తుందని తెలిపారు. ఈ ప్రతిపాదిత 2 స్లాబుల జీఎస్టీ విధానం అమల్లోకి వస్తే దేశం అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి వస్తుంది. జీఎస్టీలో సంస్కరణలను ప్రతిపాదించడం జరిగింది. నిన్నటి వీడియోలో మనం చూసాము జీఎస్టీకి సంబంధించి.
ఇప్పటిదాకా ఉన్న 4 స్లాబ్లను ఇప్పుడు 2 స్లాబ్లకే పరిమితం చేయాలని అనుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. అయితే త్వరలో 2047 నాటికి ఒకే స్లాబు ఉండనుంది అని కూడా తెలపడం జరిగింది. 5%, 12%, 18, 28 ఇలా 4 స్లాబులు ఉన్నాయి. సో వీటిని 5%, 18% 2 స్లాబులుగా మార్చనున్నట్లు నిన్నటి వీడియోలో చూసాము. ఇది ఫ్రెండ్స్ టుడే 17th ఆగస్ట్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.